వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు అప్పటి ప్రతిపక్ష నేతలను టార్గెట్ చేస్తూ విచ్చలవిడిగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారి భరతం పట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. అప్పటి ప్రతిపక్ష నేతలతో పాటు చివరకు మాజీ సీఎం జగన్ తల్లి విజయలక్ష్మి, జగన్ సోదరి షర్మిల, వివేక కుమార్తె సునీతారెడ్డిపై కూడా అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రారెడ్డిని కడప పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అతనిపై రాష్ట్ర వ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. వైసీపీ సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉన్న మరికొంతమందిని కూడా వివిధ జిల్లాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు. వీరందరినీ కోర్టులో హాజరుపరచగా కోర్టు కూడా రిమాండ్కు పంపింది. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని విచ్చలవిడిగా అరెస్టు చేస్తున్నారని హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యంపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అలాంటి వారిని ఉపేక్షించేది లేదని కోర్టు తెలిపింది. హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. ఎదుటి వారిని హర్ట్ చేసే విధంగా పోస్టులు పెడితే పోలీసులు కేసులు పెట్టకుండా ఎలా ఉంటారని హైకోర్టు వ్యాఖ్యానించగా, మరో ప్రజా ప్రయోజన వాజ్యం సందర్భంగా ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం సోషల్ మీడియా పోస్టులకు న్యాయమూర్తులు కూడా బాధితులుగా ఉన్నారని వ్యాఖ్యానించింది. అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వారిని పోలీసులు నిబంధనల ప్రకారం అరెస్టులు చేస్తుంటే తాము ఎలా జోక్యం చేసుకుంటామనే నిలదీసింది. ఈ నేపథ్యంలో నిబంధనల ప్రకారం పూర్తి సాక్ష్యాలుంటే తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. కూటమి ప్రభుత్వం మహిళలకు అండగా నిలుస్తుందన్నారు. కడాన కన్న తల్లి పైన కూడా పోస్టర్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అధ్యక్ష, పోస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆయన శీలాన్ని కూడా శంకించే విధంగా ఏమనాలండి, మనుషుల జంతువులని అడుగుతున్నా. మళ్ళా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఈరోజు ఎక్కడికక్కడ మాట్లాడుతున్నారు. అంటే తల్లిని కూడా క్యారెక్టర్ అసాసినేషన్ చేసే వాళ్ళని మీరు నేను ఒక లెక్క, ఈ రాష్ట్ర ప్రజానికి ఒక లెక్క అని అడుగుతున్నా. నేను బాగా ఆవేదనతో అడుగుతున్నా. నేను అందుకే ఒకే మాట చెప్పాను, ఎన్డీఏలో ఏ లీడర్ కూడా ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టాం. ఒకవేళ పెడితే వాళ్ళని ఏ విధంగా పనిష్ చేస్తున్నామో మన వాళ్ళు కూడా అదే మరి చేస్తా. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ఆడబిడ్డకు రక్షణ ఇచ్చే బాధ్యత, గౌరవంగా బ్రతికే విధంగా విధానాలు తీసుకొస్తారని చెప్పా. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ప్రజల కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం ఈ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుని ఉక్కు పాదంతో అణిచివేస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదని మరొకసారి ఈ సభ ద్వారా ఆడబిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సినీ నటి శ్రీరెడ్డి వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్, పవన్ కళ్యాణ్, మంత్రి అనితలతో పాటు ఇతర ప్రముఖులపై అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. శ్రీరెడ్డి పలు అభ్యంతరకర వీడియోలను కూడా చేశారు. జూన్ 4 తర్వాత చూసుకుందాం, ఒక్కొక్కడి సంగతి జగనన్న సైన్యం తేలుస్తుంది అంటూ టీడీపీ, జనసేన శ్రేణులను రెచ్చగొట్టేలా వీడియోలు పెట్టారు. కూటమి నేతలను తిడుతూ పెట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి పెట్టిన పోస్టులు, వీడియోలన్నిటినీ పోలీసు ఉన్నతాధికారులు సేకరించారు. ఇప్పటికే శ్రీరెడ్డిపై రాష్ట్రంలో పలు ప్రాంతాలలో కేసులు కూడా నమోదయ్యాయి. సోషల్ మీడియాలో ఆమె వాడిన భాష, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, అనిత కుటుంబ సభ్యులను ఉద్దేశించి మాట్లాడిన తీరు తీవ్ర అభ్యంతరకరంగా ఉందని సీనియర్ న్యాయవాదులు సైతం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇదే కోవలో సినీ రంగానికి చెందిన పోసాని మురళీకృష్ణ కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై అభ్యంతరకరంగా బూతులు తిడుతూ వీడియోలు పెట్టారు. వారి ఇంట్లో ఆడవాళ్ల గురించి కూడా నోటికొచ్చినట్లు కారుకూతలు కూశారు. జగన్ కు ఒత్తాసు పలుకుతూ టీడీపీ, జనసేన పక్ష నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్ని దూషణలు చేసినా గత ప్రభుత్వం వారిని ప్రోత్సహించిందే తప్ప ఏనాడు అదుపు చేయలేదు. చట్టపరంగా కూడా కనీసం పోలీస్ కేసు కూడా పెట్టలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక శ్రీరెడ్డి, పోసానిలపై రాష్ట్రంలోని అనేక పోలీస్ స్టేషన్లలో పలువురు ఫిర్యాదులు అందడంతో వీరిపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
శ్రీరెడ్డి పోసానీల కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాగానే అరెస్టు చేయనున్నారు. దీంతో కంగుతిన్న శ్రీరెడ్డి తనను క్షమించాలంటూ లేఖలు రాయడం విశేషం.